హాయ్ అండి. మ్యాంగో మొబైల్ టీవీ ప్రేక్షకులందరికీ హాయ్ అండి. ముందుగా నా పేరు శ్రీధర్ చెప్పాను. నేను లౌక్యం సినిమాకి కథా మాటలను ఇచ్చాను. సో ఈ సినిమా గురించి చెప్పాలంటే 2.5 ఏళ్ల క్రితం నేను రేయి సినిమాలో అమెరికాలో ఉన్నానండి. ఆ అమెరికా నుంచి వచ్చిన తర్వాత ఒక లెగ్ ప్రాబ్లం వస్తే రూమ్లో పడుకుంటూ ఏదైనా మంచి కథ వేస్తే బాగున్నాను. అప్పుడు దాకా డైలాగ్ రైటర్గా ఆహనా పిల్లంట, భీమవరం బుల్లోడు, పోటుగాడు, ఇవన్నీ పోల్ రంగడు అన్నీ రాశానండి. అన్నీ వరుసగా సక్సెస్లు అయ్యాయి దేవుడి దయ వల్ల. సో ఆ టైంలో మంచి కథ ఇస్తే బాగుండు అని చెప్పి అనుకుంటూ, ఎలాంటి ఎంటర్టైన్మెంట్ ఎక్కువ, నాకు ఎంటర్టైన్మెంట్ ఇష్టం. సో ఎంటర్టైన్మెంట్ కథ రాద్దాం అనుకుంటూ పాయింట్ ఒకటి రెడీ చేశాను. ఒక 10 రోజులు కూర్చొని ముందు ఒక అరగంట సేపు కథ రెడీ చేసి ఇది ఎవరికైతే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ నాకు ఇదివరకు అన్ని రవి గారితో బాగా పరిచయం ఉండి ఒకరోజు ఆయనకి ఫోన్ చేయడం జరిగిందండి. అంటే సరే రాసరేదో వచ్చి డెఫినెట్గా కథ చెప్పు అన్నారు. సరే సార్ అన్నాను. కరెక్ట్గా వెళ్ళి కథ చెప్పాను. అప్పటికి నాకు కాలు బాగాలేదని కుంటుకుంటూనే వెళ్ళి నేను కథ చెప్పాను. కథ చెప్పగానే ఆయనకి చాలా బాగా నచ్చి హిలీరియస్గా ఉందని చెప్పి సరే నేను చెప్తే ఎవరికి బాగుంటుంది అన్నారు. అంటే ఎవరికైనా బాగుంటుంది సార్, యాక్షన్ హీరో ఎవరికైనా బాగుంటుంది అంటే సరే నేను నీకు ఫోన్ చేస్తాను అన్నారు. సరే నేను ఇంటికి వచ్చేసాను. వచ్చి ఒక 5 days 6 days తర్వాత నేను మళ్ళీ హాస్పిటల్ ఏదో కట్టించుకుందాం అనుకుని వెళ్ళేసరికి సడన్గా ఒక ఫోన్ వచ్చింది. ఏంటి అంటే గోపిచంద్ గారికి కథ చెప్తావంటే డెఫినెట్గా చెప్తాను సార్ అన్నాను. సో హాస్పిటల్ నుంచి డైరెక్ట్గా అక్కడికే వెళ్ళానండి. వెళ్ళి ఆయనకి కథ చెప్పాను. 1 hour అప్పటికి నా దగ్గర 1 hour కథ ప్రిపేర్ అయింది. సార్ ఇది కథ అని చెప్తే అతను హిలీరియస్గా నవ్వాడు. అసలు గోపిచంద్ గారు మామూలుగా నవ్వరు అనేది నాకు తెలిసి ఇదివరకు నేను ఒక సినిమా పనిచేశానండి ఆయనతో. ఫస్ట్ టైం అలా నవ్వేసరికి నాకు ఫుల్ ఇది వచ్చి, సో సార్ ఎక్స్ట్రాడినరీగా ఉంది శ్రీధర్, దీని మీద వర్కౌట్ చేయండి అన్నాను. అక్కడ నుంచి నేను ఇంకా రకరకాల మార్పులు, ఆయన ఎన్ని వెర్షన్లు అడిగి తను రెడీ చేయడం జరిగిందండి. ఒకరోజు సడన్గా ఆనంద్ ప్రసాద్ గారు నన్ను పిలిచారండి, భవ్య ఆర్ట్స్ ఆనంద్ ప్రసాద్ గారు. అంతకుముందు వాంటెడ్ అనే సినిమాకి బ్రహ్మానందం గారు ట్రాక్ నా చేత రాయించుకున్నారు. సో అప్పటి నుంచి ఆయనకి నేనంటే చాలా ఇష్టం. సో రమ్మని కథ చెప్పమంటే ఆయన కూడా ఫుల్ కథ చెప్పాను. ఫ్యామిలీ అందరూ విన్నారు, చాలా బాగుంది అన్నారు. ఆయన నాకేం చెప్పారంటే శ్రీధర్ ఈ కథ అని మనం ఓకే, హీరో ఓకే అని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఓకే అని షూటింగ్కి వెళ్దాం అనుకుంటే ఇక్కడ నుంచి తిరుపతి మనం నడిచి వెళ్దాం ఓకేనా అన్నాను. అంటే నేను ఏముంది క్యాజువల్గా అంటున్నారేమో, సరే అయితే ఓకే అన్నాను అని ఆ రోజు సాయంత్రమే గోపిచంద్ గారు కథ చెప్తే ఇంక మనం షూటింగ్కి వెళ్ళిపోతాం యాజ్ ఇట్ ఈజ్ కథ ఓకే అనగా నేను షాక్. అక్కడ నుంచి 17 రోజులు తిరుపతి నడుచుకుంటూ నేను, ఆనంద్ ప్రసాద్ గారు, అన్నేరావు గారు అందరం వెళ్ళామండి. ఆ తిరుపతి నుంచి వచ్చిన తర్వాత నా జీవితమే మారిపోయింది. అప్పటి వరకు నాకున్న సక్సెస్లు వేరు. ఆ సక్సెస్లు నాకు ఓకే శ్రీధర్ బాగా రాస్తాడనే కానీ ఒక గుర్తింపు అనేది మాత్రం ఆఫ్టర్ నేను తిరుపతి నుంచి వచ్చిన తర్వాత ఎక్కువగా వచ్చిందండి. దానికి మొదటి కారణం రభసాని సినిమా రాయటం కానీ, గబ్బర్ సింగ్ 2కి పవన్ కళ్యాణ్ గారు పిలిపించడం కానీ, ఇలా నాకు డైరెక్షన్ రావటం కానీ, ఇలా అన్ని రకాలుగానే వచ్చిందండి. సో ఈ లౌక్యం అనే సినిమాకి వస్తే నేను డైరెక్టర్ శ్రీవాస్ గారికి ఒకసారి కథ చెప్పాను. తిరుపతి నుంచి వచ్చినాక ఎవరైతే బాగుంటుంది అంటే ఇలా అప్పుడే పాండవులు 9 మంచి హిట్తో ఉన్నాడు, డైరెక్టర్కి చెప్దామంటే ఓకే సార్ అని చెప్పి నేను శ్రీవాస్ అని కథ చెప్పాను. ఆయన ఫుల్ ఎగ్జైట్ అయిపోయి శ్రీధర్ ఎక్స్ట్రాడినరీ కదా, నాకు ఇంకా మొత్తం ఫుల్ మీల్స్ లాంటి కథ ఇచ్చేసావు, ఓ పని చేద్దాం దీనికి కోన వెంకట గారిని, గోపి గారిని పెట్టుకుందామా అని. అంటే నేను వాళ్ళ దగ్గరే పనిచేసాను సార్, వాళ్ళు ఈ సినిమాకి పనిచేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది, మీరు అసలు ఏం ఆలోచించకుండా ఇమీడియట్గా పిలిపించండి అన్నారు. సో కోన గారిని, గోపి గారిని అడగడం జరిగింది. వాళ్ళంత సీనియర్ రైటర్స్ ఉండి నేను వాళ్ళ అసిస్టెంట్ని, దాన్ని ఏమి మనసులో పెట్టుకోకుండా ఎలాంటి ఈగో లేకుండా స్క్రీన్ ప్లే రాశారండి. నేను చెప్పిన కథని చాలా రకాలుగా మార్పులు చేసి చాలా అందంగా తీర్చిదిద్దారు. ఈ లౌక్యం అనే టైటిల్ రావడానికి మాత్రం కారణం అన్నేరవి గారు. ఆయన చెప్పి లౌక్యం ఎలా ఉంటుంది ఎలా అంటే అందరూ బాగుందని చెప్పడం జరిగిందండి. ఇకపోతే షూటింగ్ ప్రాసెస్, షూటింగ్లో ప్రతిరోజు మాకు ఒక పిక్నిక్ లాగా, నేను వాసన్న ఆర్టిస్టులు అందరం సరదాగా నవ్వుకోవటం, జోకులు వేసుకోవటం, డైలాగ్ పనిచేసి చెప్పుకోవటం, ఎవరి కాళ్ళు ఇది నా సినిమాని ఇన్వాల్వ్ అవుతూ చేస్తూ రోజు నవ్వుకొని సగం షూటింగ్ అయ్యేసరికి ఈ సినిమా గ్యారంటీ హిట్ అనే ఒక బయటికి టాక్ ఆర్టిస్టుల ద్వారా వచ్చిందండి. సో దీనికి అంతటికీ డైరెక్టర్ శ్రీవాస్ గారికి చాలా కృతజ్ఞత. ఎందుకంటే ఒక రైటర్ కథ రాస్తే దాన్ని అంత బాగా ఎలివేట్ చేయడం డైరెక్టర్ చేతిలో ఉంటుందండి. సో అదే మనం పిల్లల్ని తీసుకొచ్చి హాస్టల్లో పెడితే ఎలాంటి కాలేజ్ హాస్టల్లో పెట్టాము, వాళ్ళు ఎలా చూసుకుంటారు అనేది కాలేజ్ యాజమాన్యం మీద ఎంత డిపెండ్ అయి ఉంటుందో, ఒక కథ రాసిస్తే అది డైరెక్టర్ చేతిలో పెడితే అతను ఎలా ప్రొజెక్ట్ చేస్తాడు, ఎలా అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది అతని చేతిలోనే ఉంటుంది. సో అవుట్పుట్ బాగా వచ్చిందంటే ఖచ్చితంగా అది క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ ఓన్లీ. డైరెక్టర్ వల్లే. రైటర్ ఎంత బాగా రాసినా, లొకేషన్లో ఉన్నా, ఎంత చెప్పినా, ఆర్టిస్టులు ఎంత చేసినా అతను ఫ్రేమింగ్ బాగుంటేనే సినిమా బాగుంటుంది. సో ఈ క్రెడిట్ మాత్రం శ్రీవాసు గారికి పూర్తిగా దక్కుతుంది. ఎందుకంటే అంత అద్భుతంగా ఒక శ్రీను వైట్ల గారి తరహాలో కామెడీ, నేను ఇది ఎక్కువ చెప్పట్లేదండి, నేను కూడా శ్రీను వైట్ల గారి దగ్గర పనిచేసి వచ్చాను. సో నాకు శ్రీను వైట్ల గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఆ సినిమాలో అవుట్పుట్లు ఎలా ఉన్నాయో ఈ సినిమా నేను చూశానండి. అంత అవుట్పుట్, అంత ఎక్స్ట్రాడినరీగా నవ్వుతున్నాం. బ్రహ్మానందం గారు ఒకవైపు నాకు ఇష్టమైన ఆర్టిస్ట్ అండి బ్రహ్మానందం గారు, అలాగే నా గురువు గారు. ఆయన అన్ని రకాలుగా గత 10 సంవత్సరాలుగా నాకు సపోర్ట్గా ఉన్నారు. ఒకవైపు 30 years పృథ్వీ క్యారెక్టర్, ఎస్పెషల్లీ ఈ సినిమాలో 30 years పృథ్వీ క్యారెక్టర్ గురించి చెప్పాలండి. బాయిలింగ్ స్టార్ బబ్లు ఆయన పేరు సినిమాలో.
ఒక్కొక్క ఎపిసోడ్ 8 మినిట్స్ ఉంటుంది, టోటల్గా 20 మినిట్స్ ఎపిసోడ్స్ ఉంటాయి ఆయనవి. థియేటర్లో కన్నీళ్ళు వచ్చేలా నవ్వుతారు, ఇది నేను గ్యారంటీ ఇస్తున్నాను. నెక్స్ట్ ఈ సినిమా రిలీజ్ అయినాక అతను పర్ డే 1 lakh రూపీస్ తీసుకుంటాడని గ్యారంటీ కూడా ఇస్తున్నాను. సో అంత మంచి క్యారెక్టర్ అండి. అలాగే రఘుబాబు అనేది కానీ, సత్యం రాజ్, ఇలా చాలామంది అందరం సరదాగా చేసుకున్నామండి. సో ఇంత సరదాగా చేసుకోవడానికి ప్రొడ్యూసర్స్ కూడా చాలా సపోర్ట్ చేశారు అన్ని రకాలుగా. మా హీరో ఈ సినిమాలో ఎస్పెషల్లీ చాలా అందంగా ఉన్నాడు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే లౌక్యం ఇంత బాగా రావడానికి ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మ్యూజిక్ ఒక ఎత్తు అండి. అనూప్ రూబెన్స్ చాలా బాగా చేశాడు, చాలా కష్టపడ్డాడు. నేను అనూప్ కలిసి ఇది 4వ సినిమా అండి. ఫస్ట్ సినిమా పోలరంగడు, మూడో సినిమా అండి. సెకండ్ సినిమా భీమవరం బుల్లోడు, ఇది మాది హ్యాట్రిక్ అవుతుంది మా ఇద్దరు కాంబినేషన్. మొన్నే విజయవాడలో ఆడియో ఫంక్షన్ చేసాం, పాటలు మీరు చూసారు, ఫంక్షన్ చాలా బాగా జరిగింది. సాంగ్స్ ఎక్స్ట్రాడినరీగా వచ్చాయి. ఈ సినిమాకి మెయిన్ అసెట్ సాంగ్స్ అని కూడా చెప్పొచ్చు. సో లౌక్యం ఫుల్గా ఎంజాయ్ చేసే సినిమా అవుతుందని నమ్ముతున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్.